అందులో బట్టి ఎందుకంటున్నాడు, ఈరోజు అనేక మంది మరణమునకు పాత్రలవుతున్నారు, మరణమునకు శిక్షకు విధులవుతున్నారు. ఇంకా ఎన్నో కఠినమైన శిక్షలు వేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలు వస్తే ఈ చట్టాలు కఠినమైన అయినాయి. ఎందుకంటే తప్పులు చేయకూడదని, తప్పులు చేయకూడదని కఠినమైన శిక్షలు వేసినప్పటికీ తప్పులు చేస్తూనే ఉన్నారు. 7 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు యావత్ జీవకాల శిక్ష వేస్తామన్నా కూడా తప్పులు చేస్తూనే ఉన్నారు. అందును బట్టి ఇక్కడ ఈ ఇద్దరు యొక్క దొంగల యొక్క సంభాషణలో చూసినప్పుడు ఒకరైతే యేసు ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తించింది ఏంటంటే యేసు ఒక రాజ్యం అయితే యేసు ప్రభు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో ఇదిగో ప్రభువా నేను ఉండాలి, నేను ఉంటాను, నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకో అని చెప్పేసి అప్పటికప్పుడు అతను తన దుర్మార్గత అంతా వదిలిపెట్టి అప్పటికప్పుడు అతను ఏం చేశాడు, పశ్చాత్తాపము. మన జీవితకాలం అంతా తప్పులు పాపాలు చేస్తూ 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 చివరికి చనిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను చేసిన ఈ తప్పితాలు పాపాలు ఘోరాలు మోసాలు అన్ని క్షమించి ప్రభువా నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకుంటే నేను చేర్చుకుంటాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు అలా అన్నాడని మనం ఉదయం లేచి నుంచి సాయంకాలం వరకు 1000 తప్పులు చేసినా కూడా మరి కఠినమైన తీర్పుంది. బయలు ఏమంటుంది, వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం. నువ్వు 1 రూపాయి పని చేస్తే 1 రూపాయి ఫలితం ఉంటుంది, రూపాయి పని చేస్తే రూపాయి ఫలితం ఉంటుంది. అంటే నువ్వు ఎన్ని తప్పులు చేస్తావో అన్ని తప్పులు తగిన శిక్ష అనేది ఉంటుంది. అది మరణ శిక్ష, అది 2వ మరణం. అగ్నియాకు పురుగు సావదు, నిరంతరము మండుతుండు అగ్ని గుండం. అటువంటి మంటలో మీరు పడిపోతే మీరు మాడి అయిపోతారు. కానీ అజ్ఞానులు పురుగు చావుదంటే నువ్వు శరీరం